శ్రీగణేశాయ నమః. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. కార్తీక మాసం 17వ రోజు 17వ అధ్యాయాన్ని చెబుతూ ఉన్నారు. నైమిషారణ్యంలో సూత మహర్షి గారు శౌనకాది మహర్షులకు, పూర్వం వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి ఈ యొక్క కార్తీక మాస వైభవాన్ని స్కాంద పురాణ అంతర్గతంగా చెబుతున్నారయ్యా. దానిలో ఆంగీరస మహాముని గారు వారి యొక్క ఆశ్రమంలో ఒక దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో విష్ణు దేవాలయానికి ఎదురుకుండా కార్తీక పౌర్ణమి నాడు ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద 14 రకాలుగా ధాన్యాలు పోసి దీపారాధన చెయ్యాలి, దీపస్తంభం పెట్టాలి అన్నారు. శిష్యులందరూ కూడా అరణ్యానికి వెళ్ళారు. అక్కడ ఆకులు లేకుండా ఓడిపోయినటువంటి ఆ యొక్క మానుని తెచ్చారు, చెట్టుని తెచ్చారు. అక్కడ దేవాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం పక్కన చక్కగా పాతి పెట్టారు, నిలువుగా నిఠారుగా పెట్టారు. దాని మీద చదును చేసి దీపారాధన చేశారు. తర్వాత కార్తీక మాసం వైభవాన్ని పురాణాన్ని వింటూ ఉన్నారు. ఆ సమయంలో దేవాలయం బయట పెద్దగా చటచట అంటూ శబ్దం వచ్చింది. శిష్యులందరూ కూడా బయటికి వెళ్తే ఆ యొక్క చెట్టు స్తంభం ఏదైతే ఉందో అది 2గా విచ్చుకున్నది. దానిలోంచి ఒక పురుషుడు వచ్చారు. ఎవరు నీవు అంటే, అయ్యా, ఎన్నో జన్మల క్రితం చేసిన పాపాలు ఉన్నాయి, దానివల్ల అనేక తొండగా అనేక జన్మలు ఎత్తాను, ఇప్పుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాను. మీ యొక్క శిష్యులు ఈ యొక్క కార్తీక మాసం పౌర్ణమి నాడు దీపారాధన ఈ యొక్క స్తంభం మీద నా మీద వేశారు, పెట్టారు. అందువల్ల నాకు మోక్షం రావటానికి పూర్వజన్మ సుకృతం వలన, ఆ యొక్క వాసనా బలం వలన నేను ఇలా బయటికి వచ్చాను, లేకపోతే రాలేనేమో అన్నారు. అదేనండి, ఈ జన్మ తర్వాత వచ్చే జన్మ ఎటువంటిది అని మనం ఏం చెప్పగలం? మనకి ప్రతి చెట్టుకి పుట్టకి భారతీయ సాంప్రదాయంలో మనం ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం. ఏ చెట్టులో ఏ మహత్యం ఉన్నదో తెలియదు కదా. మనకి బిల్వ చెట్టు ఉన్నదనుకోండి, బిల్వ చెట్టు పూర్వం 7.5 అంటారు. ఇప్పుడైనా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు శనేశ్వరుడు. స్వామి, మిమ్మల్ని పట్టుకోవాలి, 7.5 సంవత్సరాలు 7.5 అన్నారు. రేపొద్దున రమ్మన్నారు. మర్నాడు పొద్దున పూట శనేశ్వరుడు వెళ్తే కైలాసలోకానికి పరమేశ్వరుడు లేడు. ఏమిటి ఈ విధంగా జరిగింది అనుకున్నారు. సాయంకాలం పూట ఒక చెట్టులోంచి బయటకు వచ్చారు పరమేశ్వరుడు. వెంటనే ఒక క్షణకాలంలోనే శనేశ్వరుడు బయటకు వచ్చారు. స్వామి, నేను మిమ్మల్ని పట్టుకున్నాను అన్నారు. ఎలా పట్టుకున్నావయ్యా అంటే, మీరు కైలాసలోకంలో ఉండేవారు, ఈ భూలోకానికి వచ్చి చెట్టులో ఉన్నారు అంటే నా మాయ వల్లనే కదా, నేను పట్టుకున్నా కదా అన్నారు. అందుకనే చెబుతున్నాను, భవిష్యత్తులో ఎవరైతే కార్తీక మాసం మాస శివరాత్రి మహాశివరాత్రి నాడు నా గురించి అర్చించి భావించి పూజించి జపిస్తూ ఉంటారో, అభిషేచనం చేస్తూ ఉంటారో, నా యొక్క శిష్యులు నా పిల్లలను నువ్వు పట్టుకోకూడదు. ఈ చెట్టు ఏమిటి? బిల్వ చెట్టు. మారేడు పత్రిలో నేను ఉన్నాను కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం పట్టుకు ఈ చెట్టులో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి శక్తి ఉన్నది కనుక ఈ బిల్వదళం ఎవరైతే నా యొక్క శివలింగం మీద పెడతారో, బిల్వోదకంతో అభిషేచనం చేస్తారో వారికి శని బాధలు ఉండకూడదు అన్నారు. ఆ విధంగా మన భారతీయ సాంప్రదాయంలో చెట్టుకి పుట్టకి కూడా చేస్తూ ఉంటాం. ఒక వేదం చదువుకున్నటువంటి పండితుడు ఎవరికి శిష్యుల్ని తయారు చేయలేదు అనుకున్నాం కదా. అందువలన ఆయన మామిడి చెట్టుగా వచ్చారు. సంగీతం నేర్చుకున్నటువంటి ఒక స్త్రీ ఎవరికీ చెప్పలేదు, ఆమె మల్లె చెట్టుగా అరణ్యాల్లో వచ్చారయ్యా అని చెప్పాం. కాబట్టి ఏ పుట్టలో ఏ చెట్టులో ఏముంది మనం చెప్పగలం. అందువల్ల ఆ యొక్క చెట్టులోంచి వచ్చినటువంటి దీపస్తంభంలోంచి వచ్చిన ఉద్భూత పురుషుడు అడుగుతున్నాడు ఆంగీరస మహాముని, స్వామి, మహావాక్యం అంటే ఏమిటి? వేదముల యొక్క సారం ఏమిటి? ఇదంతా చెప్పండి అన్నారు.
అప్పుడు చెబుతూ ఉన్నారు, 4 వేదముల యొక్క సారం చెబుతానయ్యా. మనకి వేదాలెన్ని? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ, ఐతరేయోపనిషత్తులో ఉంది. నీవు ఆనంద స్వరూపుడివి, ఆనందం కోసం నువ్వు పరిగెత్తుతున్నావు. ఉన్నదాంతో తృప్తిగా ఆనందాన్ని పొందాలయ్యా. ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు, ఆనందే వఖల్విమాని భూతాని జాయంతే. ఇటువంటి ఆనంద స్వరూపుడు నువ్వు అని భావించవయ్యా అని ఋగ్వేదం ఐతరేయ ఉపనిషత్తు చెప్పబడింది. ఇంకా యజుర్వేదం చూస్తే అహం బ్రహ్మాస్మి, నీవే భగవంతుడు అంటున్నారు. ఇది తైత్తరీయ ఉపనిషత్తులో చెప్పబడింది. నీవు బ్రహ్మపదాన్ని సంపాదించిన వాడివి, నీవు భగవంతుడివి అయినప్పుడు నీకు ఆనందం ఉంటుంది కదా అనేటువంటి విషయాన్ని చెప్పారు. సామవేదానికి వచ్చినప్పుడు తత్వమసి, తత్ అంటే అది, అసి అంటే నీవు అది అయి ఉన్నావు, ఛాందోగ్యోపనిషత్తు చెప్పబడింది. ఇంకా అథర్వవేదం చూసుకుంటే అయమాత్మ బ్రహ్మ, మాండూక్య ఉపనిషత్తు చెప్పబడింది. మనం ఎప్పుడైనా సరే మనకి రామాయణంలో ఆంజనేయ స్వామి వారిలాగా ఉండాలి. రావణాసురుడు సీతా అమ్మవారిని కోరుకున్నాడు, పతనం అయిపోయాడు. శూర్పణఖ రాముణ్ణి కోరుకున్నది, ఆమె కూడా ముక్కులు చెవులు కూడా కత్తిరించేశారు. మనం ఆంజనేయ స్వామిగా సీతారాములని కోరుకున్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహంతో దాసుడుగా ఉంటాం. దాసోహం 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 అనండి. కొన్ని రోజులకి దా తీస్తే సోహం, అది నీవు అయి ఉన్నావు, నీవే పరబ్రహ్మవి. అద్వైత స్థాపనాచార్యులు మనకి శంకర భగవత్పాదుల వారు 4 పీఠాలు పెట్టారు. బదరి, అదేవిధంగా పూరి, ద్వారక, శృంగేరి. ఈ 4 మహావాక్యాలు కూడా అంతఃకరణానికి తద్వ్యాపారానికి బుద్ధే సాక్షి నాయన. సద్రూపము చిద్రూపము ఆనందరూపంతో ఉన్నటువంటి పదార్థమే ఆత్మ. అందుకనే భాగవతంలో సత్యదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అంటాం. సద్రూపము చిద్రూపము ఆనంద రూపంలో ఉన్నటువంటి వారు భగవంతుడు అనమాట. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వం సంబంధో దేహముచ్యతే. కార్యము కారణము అంటాం. వర్షం పడింది అంటే అప్పుడేమవుతుంది, అక్కడ బురద ఉంటుంది అనే విషయాన్ని తెలుస్తాం. ఒకవేళ మేఘం ఉరుముతోంది, వర్షం వస్తుంది అని తెలుసుకుంటాం. బురద చూస్తే, మట్టిని చూస్తే, తడిగా ఉన్నటువంటి నేలని చూస్తే వర్షం పడింది అని. అలాగే పూర్వజన్మలో మనం ఏదో చేసుకున్నాం, ఈ జన్మలో మనం మన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. దాని యొక్క ప్రభావాన్ని అనుభవించాల్సిందే. అది పూర్తిగా తీయేసేటువంటిది లేదనమాట. ఎన్ని లక్షలు పెట్టుకున్నా, హోమాలు జపాలు చేసినా కాస్తంత తగ్గించవచ్చు, పర్సంటేజ్ తగ్గించవచ్చు తప్ప దోషాన్ని మటుకు పూర్తిగా మనం తీయలేము అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క దేహం ఎటువంటిది అంటే ఒక కుండ లాంటిది. మొత్తం 9 రంధ్రాలతో ఉన్నటువంటి ఈ యొక్క కుండలో దీపం పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఘట విభాసకో దీపో ఘటాదన్యో యధ్యేషతే దేహావభాసకో దేహి తథాహం బోధ విగ్రహ. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి శరీరం 2 వేరే తప్ప 2 ఒకటి కాదు. మనం ఏమనుకుంటున్నాం, ఈ బాడీ మీద పెట్టుకుంటున్నాం, డాడీ ద్వారా వచ్చింది కాబట్టి నేను అనేటువంటి దర్పం, అహంకారం, స్టేటస్ అని చూస్తున్నాం. అలా చూడకుండా ఒక ఘటం వెలుతురు ఎలా వచ్చింది అంటే లోపల దీపం ఉంది కాబట్టి. మనలో కూడా నాభి నుంచి 12 అంగుళాల పైన ఈ యొక్క హృదయస్థానంలో నీవారశోకవత్తన్వి పీతాభాస్వశ్చనూపమ సద్రూపము చిద్రూపము ఆనంద రూపంతో ఉన్నటువంటి ఈ యొక్క దీపం ఎటువంటిది ఏదైతే ఉందో అది తత్తు, నీవు అయి ఉన్నావు అన్నారు. మొత్తం కూడా భగవంతుడికి 6 రకాలుగా వికారాలు ఉండవు, మనకే ఉంటాయి. అంటే పుట్టడం, గిట్టడం, పెరగటం, తరగటం, సంకోచం, వ్యాకోచం, ఇటువంటివి ఏవైతే ఉంటాయో మనకి ఉన్నాయన్నమాట. భగవంతుడు అన్నిటి యందు ఉన్నాడు, ఆయనలోనే అన్నీ ఉన్నాయి. అందుకనే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణుర్వ షట్కారో అంటూ చెప్పారు. ఈ యొక్క విశ్వమంతా కూడా విశ్వనాథుడు ఉన్నాడు.
జగత్తు అంతా జగన్నాథుడు ఉన్నాడు. వేష్టీతి విష్ణు, సర్వవ్యాపకుడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ఉద్భూత పురుషుడికి ఆంగీరస మహాముని గారు చెబుతూ ఉన్నారు. ఇది ఎలా తెలుస్తుంది? వేద ప్రమాణముగానే చెయ్యాలి, వినాలే తప్ప వేదములు అపౌరుషేయాలు కదా. ఏమోనండి నా మతం ఇది, నేను ఇట్లా అనుకున్నాను అని ఎవడి మతం వాడిది. కానీ సనాతనమైన ధర్మము శ్రీ మహావిష్ణువు నుంచి బ్రహ్మగారు ద్వారా, సన చతుష్టయం ద్వారా, నారదుల ద్వారా, వ్యాసుల వారి ద్వారా, శంకర భగవత్పాదుల వారి ద్వారా, మనం ఈ భూమండలంలో సూత మహర్షి గారి ద్వారా మన యొక్క గురు పరంపరగా సనాతనమైన ధర్మంలో ఉన్నదయ్యా. అలా ఎవరైతే ప్రారబ్ధ కర్మ మటుకు అనుభవించాల్సిందేనండి. దీన్ని జ్ఞానముద్ర అంటారు. బొటనవేలు నేను అని, చూపుడు వేలు నీవు అని. నేనే నీవు, నీవే నేను, ఈ విధంగా ఉండాలట. జ్ఞానముద్రగా ఉండాలి. రావణాసురుడు ఇట్లాగే ఉన్నాడు, నేను నేనే, నీవు నీవే అన్నారు. చివరికి అధఃపాతాళం అతను మరణించాడు. కాబట్టి నిరంతరము ఈ కార్తీక మాసంలో కార్యక్రమాన్ని, నదీ స్నానం చేయటం, మన యొక్క ప్రారబ్ధ కర్మాన్ని ఆచరించటం, అదేవిధంగా ఉత్తమ గతులు పొందటానికి ఈ మానవ జన్మ తొందరగా రాదు, వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోండి అంటూ ఇవంతా కూడా విషయాలు ముక్తికి సంబంధమైనటువంటిది, మోక్షకాంతకు సంబంధమైనది. కాబట్టి ఎవరి దగ్గర తల వంచకూడదు, ఒక్క భగవంతుడి దగ్గర తల వంచాలి. వేద ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా, ధర్మ ప్రమాణంగా ధర్మాన్ని ఆచరించాలి. సత్యమే మాట్లాడాలి, ధర్మమే ఆచరించాలి. అదే ధర్మో రక్షతి రక్షితః అంటూ ఉపనిషత్ వాక్యముల యొక్క సారాన్ని అత్రి మహర్షి గారు, ఆంగీరస మహర్షి గారు ఈ యొక్క ఉద్భూత పురుషుడికి చెబుతూ ఉన్నారు 17వ అధ్యాయంగా.